హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మనం చెప్పుకునేటటువంటి మన హర్రర్ జర్నీలో నిన్న మనం చెప్పుకున్న పార్ట్కి కంటిన్యూషన్ అయితే ఇవాళ మనం చెప్పుకుంటామండి. ఆ వ్యాపారికి ఏం జరిగింది, అసలు అంత నమ్మక ద్రోహం చేసిన వాడు ఎలా చేశాడు, వాడి మోటివ్ ఏంటి, ఎందుకు చేశాడు, అక్కడ ఏం జరిగింది, చక్కగా నడుస్తున్న బిజినెస్ని వాడు ఆ విధంగా చేయడం తర్వాత వాడేమయ్యాడు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం అనుకున్నాం. అది ఎంత దారుణమైన నమ్మక ద్రోహము అని అంటే అంత దారుణమైన నమ్మక ద్రోహం. మనిషిని బతికొండగానే వెన్నులు నరాలు అన్నీ పీకేసి తీగ మీద ఆరేస్తే ఎలా ఉంటుందో నమ్మక ద్రోహం కూడా అలాంటిదేనండి. కడుపులో పోటు పొడిస్తే పర్వాలేదు, కానీ వెన్ను మీద పోటు పొడిస్తే మాత్రం చాలా అసహ్యకరమైన విషయం. సో ఇప్పుడు అది ఆ కథ ఏం జరిగింది మా కేసులో, ఇంకా ఆయన ఏమేమి ఎదుర్కొన్నాడు, ఆ వ్యక్తి ఎలా అతన్ని ఇబ్బంది పెట్టాడో, ఎలాగా అతని తాలూకా ప్రాబ్లమ్స్కి వాడు కారణమయ్యాడు అనేది మనం ఇందులో తెలుసుకుందాం. బికాజ్ ఎందుకు మనం తెలుసుకోవాలి అని అంటే, ప్రొద్దుట మనకి తగిలేటటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలంటే చెప్పేవాళ్ళు ఎవరు ఈ రోజుల్లో లేరు గనక, మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు గనక జరిగిన విషయాల నుంచే మనం తెలుసుకోవాలి. జరిగిన విషయాల నుంచే ఎవడు ఎలాంటి వాడు, ఆ అవతల వస్తున్నది నక్క, కుక్క, పందె, సింహమా, లేకపోతే ఎవ్వరు అన్నది మనం అర్థమవుతుంది మనకి. ఏమండి, అందువల్ల ఇలాంటి వెధవల గురించి మనం తెలుసుకుంటే మన జీవితంలో కనీసం మనం కిల్లి కొట్టు పెట్టుకున్నా, ఇంట్లో పచ్చడి చేసి అమ్ముకున్నా, మనం ఇలాంటి వెధవల బారిన పడకుండా ఉంటాం. అందుకనే మనం ఖచ్చితంగా ఇటువంటివి తెలుసుకుని తీరాలండి. ఓకేనా? అయితే మనీని దిగ్బంధన చేయడం ఎంత కష్టమో ఇప్పుడు ఈ పార్ట్లో నేను మీకు చెప్పబోతున్నాను. ఇక రెడీ అయిపోదామా? రండి, వచ్చేయండి నా హర్రర్ జర్నీలోకి అందరం కలిసి నమ్మక ద్రోహుల పార్టీలోకి వెళ్ళిపోదాం. వినడానికి, నేర్చుకోవడానికి కాదు, వెళ్దాం. ఓకేనా అండి? ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నేను మీకు చెప్పబోతున్న 2 క్లారిటీ అయిన అంశాలు ఏంటంటే, ఒకటి, చాలామంది షార్ట్స్ ఇంగ్లీష్లో వస్తున్నాయి అంటున్నారు. అది ఇంగ్లీష్లో రావడం కాదండి, మీ సెల్ ఫోన్లో ఆటో డబ్బింగ్ అని ఇప్పుడు కొత్త ఆప్షన్ ఒకటి వచ్చిందండి. యూట్యూబ్ మామూలుగా లేదు ఇప్పుడు. కొత్త ఆప్షన్ వచ్చింది. ఆల్గరిథం మారిందని చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను కదా. కొత్త ఆప్షన్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఆ సిస్టంలోనే మనకి, అంటే మన సెల్ ఫోన్లోనే స్క్రీన్ మీదే ఉంటుంది, అది సెట్టింగ్స్లో ఆటో డబ్బింగ్ అని ఉంటుంది. ఆ ఆటో డబ్బింగ్ క్యాప్షన్స్ ఇలా ఉంటాయి. ఆ ఆటో డబ్బింగ్ అన్నది ఆఫ్ చేసుకుంటే మీకు తెలుగులోనే వస్తుంది. అలాగే మనం ఆఫ్ చేసుకోకపోతే ఒక్కోసారి కానీ వేళ్ళు టచ్ అయిపోయినా, స్మార్ట్ ఫోన్లు కదండి, స్మార్ట్గా వర్క్ చేయడం ఎక్కువైపోయింది. అలా టచ్ అయినప్పుడు కూడాను పెద్ద వీడియోస్కి కూడా అదే పరిస్థితి, సబ్టైటిల్స్ పడిపోతున్నాయి తెలుగులోని. కనుక ఏం కంగారు లేదండి, నేను ఇంగ్లీష్లో చెప్పట్లేదు, తెలుగులోనే చెప్తున్నాను. ఆటో డబ్బింగ్ ఆఫ్ చేసుకోండి, ఆఫ్ చేసుకొని హ్యాపీగా చేసుకోండి. ఓకేనండి? వినండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్, యూస్ఫుల్ షార్ట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. పాపం చాలామంది నేను లాస్ట్ వీక్ పెట్టిన వీడియోస్ గురించి, అంటే షార్ట్స్లోని మ్యాటర్స్ గురించి అడుగుతున్నారు. పెళ్ళి ఎలా లేట్ అవుతుంటే ఏం చేయాలి, ఇట్లా అడుగుతున్నారు. ఇంకా జాబ్ రెమెడీస్లో మరికొన్ని రెమెడీస్ కూడా నేను సిరీస్గా ఇస్తాను, ట్రై చేయండి. ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది ట్రై చేయండి. మనకు ఆస్ట్రేలియా నుంచి కూడా ఎవరో ఒక వ్యూయర్ అడిగారు నాకు, అక్కడ ఇలాగ నదిలో, చెరువులో, నీళ్లలో, కాలువలో వేసే అవకాశం లేదమ్మా, దానికి ఏం చేయమంటారు అని. మీకు సెపరేట్గా వేరే చెప్తానండి, అవి అవసరం లేనిది అని చెప్పాను. ఒకవేళ నదులు, చెరువులు, కాలువలు ఎవరికైతే అందుబాటులో ఉండవో, ఇక మీదట నేను చెప్పేటటువంటి ఆ రెమెడీని వాళ్ళందరూ పాటించండి. బెస్ట్ 18 వీక్స్ బెస్ట్ అండి, చాలా స్ట్రాంగ్ రెమెడీ అది. 18 వారాలు కనుక మీరు చేస్తే మీకు జాబ్ 100% గ్యారంటీ. డెఫినెట్గా చేయండి, భక్తిగా చేయండి, చేసింది ఏదో భక్తిగా చేయండి. ఓకేనండి? సో వెళ్ళిపోదాము ఈరోజు హర్రర్ జర్నీ ఎపిసోడ్లోకి. దిగ్బంధన పార్ట్ 2, ఇదే ఫైనల్ పార్ట్ అండి. మే నాట్ బి, తెలియదు నాకు, ఎందుకంటే 30 minutes కంటే ఎక్కువ అయితే కనుక నేను స్ప్లిట్ చేస్తాను దాన్ని. ఓకేనండి? సో వ్యూయర్షిప్ పెంచండి. మీరు వ్యూయర్షిప్ పెంచకపోతే నేను ఏమీ చేయలేను, ఇదైతే నిజం. లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకేనా?
షేర్ చేయండి. ఇవి తెలుసుకోవడం చాలా అవసరం. షేర్ చేయండి. షేర్ చేసి అందరికీ అవేర్నెస్ కలిగిద్దాం. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి. అప్పుడు అందులోనే మనం కూడా ఉంటాం. సో ఇప్పుడు నేను చెప్పబోయేది నేను ఎంతవరకు ఆపామండి, అది వెళ్ళేటప్పటికి గీసేసి మొత్తం ఇండస్ట్రీ దగ్గర గీసేసి ఒక కర్రతో గీసేసి అక్కడి నుంచి నేను బ్యాక్ వచ్చాను. కొన్నాళ్ళ తర్వాత ఏం జరిగింది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో వాళ్ళు సాల్వ్ అయ్యి వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ దీనికి కర్టెన్ బ్యాక్ సైడ్ ఏం జరిగింది, వెనకాల తెర వెనక విషయం ఏమిటి అని అంటే, వాడు ఆ వెంకట్రావు అన్నవాడు వాడితో పాటు ఆయన దగ్గర పనిచేసిన వాడు అరుణ్ అన్నవాడు ఒకడు. వాడి పేరు కొమ్మరరునో ఏదో ఉన్నాడు. వాడొకడు, వీడొకడు. వీళ్ళ ఇద్దరు, ఇంకొక ఆడదని కొడుకు ఒకడు, నలుగురు. ఈ నలుగురు కలిసి ప్లాన్ చేశారండి ఈయన మీద. ప్లాన్ చేసి ఈ వెంకట్రావు గారిని వాళ్ళు మాట్లాడుకుని పర్సంటేజ్లు మాట్లాడుకున్నారు. ఇతని వ్యాపారాన్ని దుంపనాశనం చేసేసి ఇతన్ని భూస్థాపితం చేసేయటానికి, ఆ యొక్క ఇండస్ట్రీని మూత వేసేయటానికి, మూత పడిపోయి ధనలక్ష్మిని బంధించేసిన తర్వాత ఇంకా డబ్బు రాదు కదండి. ఉన్నదల్లా అమ్ముకుని ఎన్నాళ్ళు తింటారు, కూర్చుని తింటే కొండలు కరిగిపోతాయి. అలా అయిపోయి అతను పిచ్చివాడు అయిపోయి పాపరైపోయి సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చేసి అతను ఆత్మహత్య చచ్చిపోవాలి. అలాగా చచ్చిపోతే ఆ తాలూకా ఆస్తి అంతా కూడా వాళ్ళ రిలేషన్స్ వాళ్ళకు వచ్చేస్తాయి. వీళ్ళ భార్య పిల్లలకి పోగా వాళ్ళకి మిగతాది వాళ్ళనేం చేస్తారో మరి, ఈ వ్యాపారి భార్య పిల్లల్ని ఏం చేస్తారో వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ ఉందండి, చాలా క్రిమినల్ బ్రెయిన్స్ అవి. ఆ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్తోని ఇలా పెట్టుకున్నారనమాట. వాళ్ళు పెట్టుకొని చేస్తేనేమోని ఎంత దారుణం చేశారంటేనండి, వెరీ ఫస్ట్ వాడు చేసింది ఏంటి అని అంటే, మరుగు మందు ఆయనకి ఇచ్చాడండి, పెట్టుడు మందు. ఆ పెట్టుడు మందు ఆయన తనతో పాటు ఉంచుకునేవాడు కదా, నమ్మి ఉంచుకునేవాడు కదా. నమ్మి ఉంచుకుంటే మనీ వస్తున్నది, ఎవ్రీడే కలెక్షన్ అంతా మంది కాదు కదండి. అందులోంచి వ్యాపారంలో పెట్టవలసింది పెట్టుబడి తీయాలి, తర్వాత మిగతా జీతాలు తీయాలి, నాతాలు తీయాలి. ఇవన్నీ తీసిన తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే అది మనది అవుతుంది, ఏ వ్యాపారం అయినా సరే, అంతే కదా. అటువంటిది గల్లాపెట్లో పడిందంతా నాదే అనుకుంటే ఎలాగా. వాడి చేతికి ఆ డబ్బు తిరగటం, తర్వాత వాడు నమ్మకస్తుడిగా అనుకుని పాపం ఈ ఓనరు నమ్మకస్తుడు అనుకుని పాపం వాడిని గుడ్డిగా నమ్మి వాడు కూడాను కాళ్ళ కాడ కుక్కలాగా చెప్పు కింద తేళ్లాగా పడి నమ్మించాడు. వాడు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు లక్షణాలు చాలా దారుణంగా ఉంటాయండి. ఆ నమ్మక ద్రోహం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే, దేవుడు నువ్వే, నాకు అన్నం పెడతాను, నువ్వే నా దేవుడివి అని మొదలెడతారండి. అలాంటి వెధవలు చస్తే వాళ్ళ పీనుగల్ని పీక్కు తినడానికి కుక్కలు కూడా రావండి. కృతజ్ఞత లేని వాడి శవాన్ని కుక్కలు కూడా తినవని మన పురాణాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి చావే వాడికి రాసి పెట్టి ఉండొచ్చు. అటువంటిదండి. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, అంత నమ్మించడమా, అంత నమ్మక ద్రోహమా? అయ్యో బాబోయ్, అసలు ఈ విషయం విన్నప్పుడైతే నాకు ఫ్యూజ్ అవుట్ కొన్ని రోజులు బుర్ర పని చేయలేదు. నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలే. ఓహో, ఇలాగా ఇంత దారుణమా అని. కూటికి గతి లేని వాడిని తీసుకొచ్చి అన్నం పెట్టి 25,000 జీతం ఇచ్చి ఉండడానికి హాస్టల్లో రూమ్ ఇచ్చి, ఆ రూమ్ రెంట్ కూడా ఇతర కట్టుకుని, ఇతనితో పాటు కంచంతో అన్నం పెట్టి వాడికి అంత చేస్తే వాడు ఇతనికి పెట్టుడు మందు పెట్టాడు ఆ ఫుడ్లో. అరే వెంకట భోజనం పెట్టరా అంటే ఆఫీస్లో వాడు తెచ్చిన పెట్టుడు మందు అందులో కలిపి అతనికి పెట్టాడు. అన్నం పెట్టిన చెయ్యిని నరకడం అంటే అది మనిషి చేసే పని కాదు. కుక్క కూడా ఒక ముద్ద అన్నం పడేస్తే ఎంతో విశ్వాసంగా మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదండి. అలాంటిది ఇలాంటి నరరూప పిశాచాలు, రాక్షసులు కూడా తక్కువేనండి వీళ్ళకి. ఈ నరరూప పిశాచాలు రక్తం పీల్చే రాక్షసి గణం కాదు, రక్తం పీల్చే రక్త పిశాచులు వీళ్ళు. ఇలాంటి వాడు అన్నం పెట్టరా వెంకట అంటే మందు కలిపి పెట్టాడు. అది మందని అతనికి తెలియదు కదండి. అప్పుడు అతనికి పొట్ట మన దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద కుండ మాదిరి అయిపోయింది. కుండ మాదిరి పొట్ట, మొహం ఇలా గాదరించినట్టు అయిపోయింది.
ప్రతిరోజు రక్తపోటు ఎగ్గిరి ఎగదన్నిది, మామూలుగా కాదండి. ఎగ్గిరి ఎగదనటం అంటే 170, 180, 190 వెళ్ళిపోయేది. ఏమైనా స్ట్రోక్ వస్తే రావాలనే కదా పాపం వాడు చేశాడు. అలాగా అయిపోవడం. మనిషి రాత్రిపూట గుండెదడ, నిద్ర పట్టదు, ఆహారం సహించదు, మధ్యరాత్రిపూట లేచి కూర్చొని ఇంకా మామూలు యాతన పడలేదండి పాపం మానవుడు, మామూలు యాతన పడలే. అటువంటి పరిస్థితిలో మనిషి కుప్పకూలిపోతూ ఉంటే వీడు ఆ బంధువులు ఉన్నారు కదండి, ఆ బంధువులు ఆడది దాని కొడుకు ఉన్నారు కదా, దానికి వీడు అప్డేట్ మెసెంజర్ వీడు దానికి. అద్దెవరంటారా, దానికేంటి ఈ వ్యవహారం అంటారా? దానికి ఏంటి వ్యవహారం అంటే, అది ఇతడి మీద కన్నేసి ఎట్లాగైనా ఇతడిని లాగాలని ప్రయత్నించింది. అది కుదరకపోయేటప్పటికీ తల్లి కొడుకు కలిసి ప్లాన్ చేసి వీడితో పాటు కలిసి, అందరూ దూర బంధువులే, మొత్తం అందరూ దూర బంధువులే. తెలుసున్నవాడు చేసిన హాని తెలియనివాడు ఎప్పుడు చేయడండి. ఎందుకంటే మనం తెలిసిన వాడిని నమ్మినంత గుడ్డిగా కళ్ళు మూసుకొని తెలియని వాడిని నమ్మం. పదే పదే క్వశ్చన్ చేస్తాం, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, ఏంటి ఇచ్చావు నువ్వు, ఎందుకు ఇచ్చావు, ఇట్లా మాట్లాడతాం. తెలిసిన వాడిని అన్నాం. బంధువు రూపంలో వచ్చేటటువంటి మృత్యువు ఉండే, దాన్ని తప్పించుకోవడం చాలా కష్టం అండి, చాలా కష్టం. అట్లాగా కన్నేసి ఆస్తి చేజారిపోయింది, తనకి కాలేదు, అందుకని మొత్తం లెగ్గొట్టేస్తే ఫ్యామిలీని లెగ్గొట్టేయాలని ప్లాన్ చేసింది. అది మొత్తం అతడి భార్యని మొత్తం లెగ్గొట్టేయాలని ప్లాన్ చేసి ఎవరెవరినో కనుక్కొని ఈ మనీ దిగ్బంధన చేయించింది. దానికంటే ముందర పెట్టుడు మందు పెట్టించింది. దానికో నమస్కారం నాయన పెట్టించింది. పెట్టిస్తే ఇతరికి గుండె దడ, గాబరా, ఆయాసం, ఒక రకమైన టెన్షను, యాంగ్జైటీ, ఊపిరందదు, అన్నం సహించదు, నిద్ర పట్టదు. ఈ నరకం అంతా అనుభవిస్తూ అతనికి ఏమిటైపోతానో, నా తర్వాత నా ఫ్యామిలీ ఏమిటైపోతుందో అనే టెన్షను. ఇదంతా కూడా కళ్ళారా చూస్తూ వాడు ఆనందించేవాడండి. మీకు గనక వాడు దొరికితే ఏం చేస్తారు? నరికి ముక్కలు చేయరు? అట్లాగా ఆ మనిషి హింస పడుతూ ఉంటే చూసి ఆనందిస్తూ, ఈ లోపల ఇండస్ట్రీలోని వాడు చెయ్యాల్సిన వ్యవహారం అంతా చేసి, ఒక రోజునాడు అక్కడికి వెళ్ళి సార్ పంపించారని చెప్పి ఇతగాడి పేరు చెప్పి, ఈ ఓనర్ గారి పేరు చెప్పి వెళ్ళి అక్కడ 3 గుప్పిళ్ళ మట్టి తీసుకున్నాడటండి. 3 గుప్పిళ్ళ మట్టి తీసుకొని ఆ మట్టిని మంత్రగాడికి ఇస్తే వాడు మనీని దిగ్బంధన చేశాడు. ఇక్కడ రూపాయి రాకూడదు అని ఏదో చేసి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మరి మనకు తెలియదు, చేసి ఆ తర్వాత నువ్వు ఆ కార్యాలయంలో కూడా, ఆఫీస్లో కూడా నువ్వు ఈ రకంగా చెయ్యి. అతగాడికి దైవ సహకారం అందకూడదు, అట్లాగే గురు సహకారం అందకూడదు, ఏ రకమైన హెల్ప్ అందకూడదు, ఏ రకంగానూ వాళ్ళు బాగుపడకూడదు. ముందు అక్కడున్న మహాలక్ష్మి కళ, ఎప్పుడు వాణిజ్యలక్ష్మి ఉంటుంది కదండి, వాణిజ్యలక్ష్మి ఉంటుంది కదా, వాణిజ్యలక్ష్మి ఉంటే ఆ వాణిజ్యలక్ష్మి తాలూకు కళ ఉండకూడదు, పూర్తిగా సిజ్జు అలబెట్ట పూర్తిగా ఉండకూడదు, నాశనం అయిపోవాలి, ఒక్క రూపాయి రాకూడదు అని దిగ్బంధన చేశాడండి. ఆ మహాలక్ష్మి, ధనలక్ష్మిని దిగ్బంధన చేసేది. బ్యాట్ ఇచ్చుకు కొడితే కానీ ఇది ఎందండి. దిగ్బంధన చేశాడు. దిగ్బంధన చేసినప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందండి. అది నార్మల్ డౌన్ఫాల్ కాదు. లక్షల్లో కోట్లలో జరిగే వ్యాపారం టప్ప 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 వెనకడుగులు పడి లేనిపోని కేసులు, అతడు చెయ్యని నేరానికి కేసులు అయ్యి, ఆ కేసుల్లో అరెస్టులు అయ్యి, అనేక రకాల హింసలు అనుభవించి, బాధలు అనుభవించి, ఆ మొత్తం ఇండస్ట్రీ అంతటిని కూడా సీజ్ చేసి, వాళ్ళ తాలూకా ఇండస్ట్రీని సీజ్ చేపించి, అంటే అలాంటివి ఉంటాయండి, చేపించి అక్కడ ఒక మనిషి తిరగాడడానికి లేకుండా చేసి, ఒక 10 రూపాయలు చేతులు పడకుండా చేసి, ఈ ఓనర్ని అరెస్ట్ చేయించి, అవలా మూసుకొస్తాయి అవి. అట్లా చేసి మొత్తం అన్నీ అయింది. వీడు మాత్రం చంకలో బ్యాగ్ పెట్టుకుని
ఈ ఓనర్ని ఉద్ధరించేసే మాదిరిగా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరిగేస్తూ వీడి నిజంగా వీళ్ళ వ్యవహారం ఎలాంటి వ్యవహారం అంటేనండి, మావయ్య అని చెప్పి మాయ్య అని చెప్పి మాపేసాడండి పూర్తిగానే. మాపేసి ఏం చేశారు, ఇతను కష్టాల్లో ఎప్పుడైతే పడ్డాడో వాళ్ళకి ఆనందం. వాడు ఈ అరుణ్ అన్నవాడు వాడు ఎంప్లాయీ, వాడు ఇద్దరు తోడు దొంగలు వీళ్ళు కలిసి కమ్మరెరనో కుమ్మరనో ఇంకేమనో నాకు తెలియదు, కషాయరనో కానీ ఆడొకడు చేసి ఇతను తెమ్మన్నాడని చెప్పి అతని వ్యాపారంలో సన్నిహితులందరి దగ్గర లక్షలు తెచ్చారండి ఇతనికి తెలియకుండా. వాళ్ళు కూడా ఏంటి, ఇన్ని సంవత్సరాల గుడ్ విల్లో ఏమో ఆయనకు అవసరమైందేమో అడుగుంటాడులే అని చెప్పేసి 20 తీసేశారు. మొత్తం అందరి దగ్గర దోచేశారండి. ఆల్మోస్ట్ వాళ్ళు దోచేసి ఇద్దరు చెరుకో 80 లక్షలు పాకెట్లో వేసుకున్నారు. పాకెట్లో వేసుకుని ఇతన్ని కంప్లీట్గా పాపర్ని చేసి పడేశారు. అతడికి తను సంపాదించుకున్న ఆస్తులు తప్ప, అతడి భార్య ఒంటి మీద ఉన్న గోల్డ్ తప్ప, అతడి ఇంట్లో ఉన్న ఒక 4-5 లక్షలు ఎవడుంచేసుకుంటాడండి. ఎంత పెద్ద వ్యాపారం అయినా ఇంట్లో ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంచుకుంటాడు ఎవడైనాను. ఇంకా కోట్లు ఇంట్లో ఉంచుకుంటారా? అదేమన్నా బ్లాక్ మనీయా? గుద్దే మిషన్ ఏమైనా ఉంటుంది ఏంటి? కష్టార్జితంగా సంపాదించుకున్న వాళ్ళకి అవి ఉండవు. చేసుకుని మొత్తం చెరుకో 80 లక్షలు నొక్కేశారండి వాళ్ళు. ఈయనకు ఉన్న మంచి పేరు వల్ల, ఈ ఓనర్ గారికి ఉన్న మంచి పేరు వల్ల ఎవరు అడగలేదు. డబ్బులు మీ వాడొచ్చి అప్పటికి 4 ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు ఈ గాడిద. ఈ రక్త పిశాచి 4 ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు వెనకాల. పైగా బంధువు గబాలను అడిగితే ఏమంటారు, వాడు ఏ స్థాయి బంధువు అని వాళ్ళతో చెప్పుకున్నాడు. ఆ వెధవ లిటరల్గా అడిగబడివాడు అని చెప్పుకోడు కదా, అది ఏ స్థాయి వాడని చెప్పుకున్నాడు. ఇట్లాగ చేసి అతన్ని పూర్తిగా నిండా ముంచేశారండి. నిండా ముంచేసి ఆ ఎంప్లాయీ రెండో తోడు దొంగ ఏం చేశాడు, బందిపోటు, వాడి తన దగ్గర మానేసి వెళ్ళిపోయి వాడు వేరే వ్యాపారం చేసుకుని ఒక 3 నెలలు ఊరికనే ఉన్నది కదా, ఖాళీగా వచ్చింది కదా, ఫ్రీ అమౌంట్ కదా, చక్కగా తినుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేసుకుని చక్కగా దాంతో ఒక సొంత ఇల్లు కొనుక్కుని మిగతా సొమ్ముతోటి ఒక కారు కొనుక్కుని ఆ తర్వాత ఈ యజమాని నరకం అనుభవిస్తుంటే వాడేమో వేరేగా వ్యాపారం, ఇదే సేమ్ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ఒకరి స్థాయిలోనో స్టార్ట్ చేసుకుని వాడు హ్యాపీగా గెటాన్ అవుతున్నాడు. న్యాయంగా ఉందంటారా? వాళ్ళ కాలం ఎలాంటి శిక్ష వేస్తుందంటారు? వెయిట్ చేద్దాం. తర్వాత వీడేం చేశాడు, ఓనర్తోనే ఉన్నాడు, అనుమానం రాకూడదు. అనుమానం రాకుండా ఓనర్తోనే తిరుగుతూ ఇతను పూర్తిగా నాశనం అయిపోయేలాగా కేసులు ఎందుకు అయ్యాయి అనుకుంటున్నారు? కేసులు ఎట్లా అయ్యాయి? కేసులు అంటే వీడేం చేశాడు, వీడి మనిషిని ఒకడిని తీసుకొచ్చి ఉద్యోగంలో పెట్టి, డ్రైవర్ గానో బాయ్ గానో పెట్టి, నాకు వివరాలు అయితే తెలియదండి, నేను అంత డెప్త్కి వెళ్ళలేదు, పెట్టి వీడి పక్కింటి వాడినే వాళ్ళ ఊళ్ళో పక్కింటి వాడిని తీసుకొచ్చి పెట్టి, వాడు ఇలాంటి ఎదవే పెట్టి వాడి చేత మొత్తం ఇతను ఓనర్ ఊళ్ళో లేని సమయంలో ఆఫీసు థెఫ్టింగ్ చేయించాడండి వీడు. థెఫ్టింగ్ చేయించి ఈ ఈ వ్యాపారానికి ఇతని ఈ ఓనర్ గారికి ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు మొత్తం లావాదేవీలు ఉంటాయి కదండి, లెడ్జర్లు, అవి మాయం చేసేసారు. అవి మాయం చేసేసి మొత్తం అన్నమాట, ఇంకా మొత్తం మాయం చేసేసి ఇతగాడికి ఓనర్కి ఎవడెంత డబ్బు ఇవ్వాలో తెలియదు. ఇంకా చెక్కులు, విపరీతమైన ఖాళీగా చెక్కులు, వాళ్ళు ఇచ్చిన చెక్కులు అనమాట, పార్టీలు ఇచ్చిన చెక్కులు. ఆ చెక్కులు ఉంటేనే ఇతను ఆ డబ్బు వసూలు చేసుకోగలడు, లేకపోతే ఎక్కడ వసూలు చేసుకుంటారండి, రోజులు మామూలుగా ఉన్నాయి. ఆ చెక్కులు, ఆ ఫైళ్ళు అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేసాడండి. ఇచ్చేసి తప్పుడు కేసు బనాయించి ఇతనికి ఎవరైతే ప్రొఫెషనల్ రైవల్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక వ్యాపారంలో రైవలరీ ఉంటుంది కదా, వాళ్ళకి ఇవన్నీ తీసుకెళ్ళి ఇచ్చి, ఒక పడని వాళ్ళు ఎవరో ఉన్నారట, వాళ్ళకిచ్చి వాళ్ళ ద్వారాగా పోలీస్ కేసులు పెట్టించాడండి వీడు ఈ ఆడది, దాని కొడుకు, ఈ రెండో తోడు దొంగ, బందిపోట్లు ఇద్దరు, వెన్నుపోట్లు వాళ్ళు,
మొత్తం కలిపి. ఈ రకంగా చేస్తే మనిషి బతుకుతాడా, ఏమవుతాడండి? ఆలోచించండి. అది జరిగింది. కేసులు అయిపోయాయి. మొత్తం వాళ్ళ ఇండస్ట్రీ అంతా సీజ్ అయిపోయింది. సీలేసి తాళం వేసేసారు. మొత్తం అన్ని రకాలుగా అతన్ని అనమాట. ఇప్పుడు ప్రతి వ్యాపారానికి బ్యాంకులో అప్పు ఉంటుంది కదండి. అప్పు లేకుండా వాడు వ్యాపారం చేయడుగా. ఆ బ్యాంకుల్లో కూడా వీళ్ళు ఇచ్చేసారు. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి, మొత్తం లెటర్స్ రాసి బ్యాంకులకి ఇచ్చేసి, తర్వాత ఈ ఎంప్లాయీస్ వాళ్ళే అలా చేస్తే బ్యాంకులు ఎందుకు ఊరుకుంటాయండి? బ్యాంకులు ప్రెషర్ చేయడం మొదలుపెట్టి ఇట్లాగా ఇతనికి ఏంటంటే అష్టదిగ్బంధనం అయిపోయింది. మనీ ఎక్కడా పుట్టదు. ఇంకా కొత్తగా మనీ అప్పిచ్చేవాడు కూడా లేడు అసలు. పోనీ ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గర వీళ్ళు లాగేసిన డబ్బంతా కూడా ఇతనికి చెప్పలేదు. వీళ్ళు నొక్కేసి మాయమైపోయారు. వీడేం చేశాడు? వీడు చాలా తెలివైనవాడు కాబట్టి అస్సలు ఇతని దగ్గర నుంచి కదలకుండా ఓనర్ దగ్గరే ఉండి ఆ డబ్బంతా ఇంటికి చేరేసి అక్కడ వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేశాడు. విలేజ్లో వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేసి వసూళ్ళు అవి ఫ్యామిలీకి అప్పచెప్పి, ఆడికి పిల్లలు ఉన్నారు, ఎన్నాళ్ళు ఉంటారో చూద్దాం, అప్పచెప్పి మొత్తం వాళ్ళకు కూడా ఇవన్నీ బాగా నూరిపోసి హ్యాపీగా వడ్డీ వ్యాపారం చేసుకుంటూ అన్నం పెట్టిన వాడిని పూర్తిగా సమాధి చేసేసి, వ్యాపారం రూపాయి జేబులో లేని వాడికి లక్షలు సౌకర్యాలు అందించి, వాడి పెళ్ళానికి మంగళసూత్రం లేకపోతే ఈ ఓనర్ గారు తయారు చేసి ఇచ్చుకోమని చెప్పి డబ్బులు కూడా ఇచ్చాడంట. మంగళసూత్రం బయట వాళ్ళు ఇవ్వరు కదా, డబ్బులు కూడా ఇచ్చారంట. అది కూడా ఇస్తే అవి కూడా లోపల వేసుకుని మొత్తం ఇతనికి తిండి లేకుండా చేసి మొత్తం నాశనం చేసి, నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం అన్నమాట అది ఆ వెంకట్రావు. నాకు ఫుల్ పవర్స్ ఉంటే మరోలా ఉండేది. చేసేసి మొత్తం అతడి వైఫ్ అడుగుతోంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, అదెందుకు ఇలా చేసావు, ఇదెందుకు ఇలా చేసావు అని ఆవిడ అడుగుతోందని ఆవిడ మీద కూడా ఏదో ప్లాన్ చేశారు ఈ నలుగురు కలిపి. ప్లాన్ చేస్తే ఆవిడ మంచం ఎక్కేసి పూర్తిగా బెడ్ రిడెన్ అయిపోయి ఒక పక్క భార్య చూస్తే పోతుందో ఉంటుందో తెలియదు, అలాగుంది. ఓ పక్క వ్యాపారం పోయే, ఓ పక్క పరువు పోయే, మరో పక్క డబ్బు పోయే, ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు. ఒక్కసారి లాక్ పడిందంటే ఇంకెవరండి. మీకు కూడా తెలుసు కదా, చేస్తూ ఉన్న వ్యాపారం కానీ లాక్ అయిందా, ఇవ్వాల్సిన వాడెవడు రూపాయి కూడా ఇవ్వడం. నేను ఎందుకు ఇవ్వాలని అడుగుతాడు. తిరిగి స్టార్ట్ చేయి చూసుకుందాం అంటాడు. తర్వాత ఇచ్చేయమని పీక్కు తింటారు. ఇంక మిగతావి ఏమైనా ఉంటే మనం ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు కదంటే, ఆయన ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోని పీక్కు తింటారు. ఇవన్నీ కూడా రెండు కళ్ళతోని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, కరోనా సమయంలో నేను ఇంటికి వెళ్ళిపోతాను, మా అయ్య ఇంటికి వెళ్ళిపోతాను, నిన్ను మాపేసి భూతార్థం చేసేసాను, అయిపోయింది, ఇంకా దొంగిలించిన డబ్బుతో నేను వడ్డీ వ్యాపారం చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అన్నట్లుగా నేను వెళ్ళిపోతాను, ఇంకెందుకు. ఎందుకంటే అన్ని వందల మంది పనిచేసే కర్మాగారం ఎప్పుడైతే మూతపడిపోయిందో, ఓనర్కి ఎప్పుడైతే ఫేట్ మారిపోయిందో, అదృష్టరేఖ మారిపోయిందో, తిరగబడిపోయిందో, చేతిలో రూపాయి ఆడకుండా అయిపోయిందో, ఇంక వీడికి ఏం పని, జలక్కేం పని అక్కడ, రక్తం పీల్చడానికి ఇంకేం లేదుగా, మొత్తం పీకేశాడుగా. ఆ తర్వాత మంచిగా మాట్లాడుకుంటూ ఇంక ఇతను ఏం చెప్పలేని కండిషన్లో ఇతని కర్మానికి ఇతను వదిలేసి, ఇతని ఫ్యామిలీకి ఇతను వదిలేసి, ఆ మొత్తం నడి రోడ్డు మీద సుడి గుండాలు సృష్టించి ఆ సుడి గుండంలో ఈ మనిషిని ఊపిరి అందకుండా వదిలేసి వాడు వెళ్ళిపోయాడు. వాడు ఊరెళ్ళి చక్కగా వాడు అంత వేగం బయటపడకుండా, ఒక్క రూపాయి ఆదాయం లేకుండా, ఇంకెందుకు ఉంది కదా లేకుండా, ఇప్పటి వరకు కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటున్నాడట. అప్పటికి మన దగ్గరికి వచ్చినప్పుడు వడ్డీ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడట. ఇది ఎంత దారుణము, రక్త కన్నీరు ఆగకుండా వచ్చేటటువంటి వ్యవహారం. ఇట్లా చేసేది ఈ మొత్తం అంతా మేము లాగాం, ఈ కార్యక్రమం అంతా ఈ మొత్తం వివరాలన్నీ లాగితేనండి వాడి మీద మామూలుగా ఇంకొకడైతే వాడిని అడ్డదిడ్డంగా నరికేస్తాడు.
కానీ ఈ ఓనర్ అలా చేయలే. ముందు నేను ఇందులోంచి బయటపడాలి, మాకు ఈ దిగ్బంధన తీసేయండి, ఈ దిగ్బంధన తీసేస్తే కనీసం నాకు అప్పులన్నా దొరుకుతాయి, లేకపోతే నేను ఏ బ్యాంక్ అన్నా పెట్టుకుంటాను, లేకపోతే ఏదన్నా చేసుకుంటాను, మళ్ళీ నేను వ్యాపారం చేసుకోవాలి, నేను ఎలా మూసేసి ఉండలేను కదా, నేను ఎలా ఉంటాను, నాకు పరువు ప్రతిష్ట అన్నీ ఉన్నాయి, నాకు ఏదో ఒకటి చేయండి అంటే అప్పుడు మేము 19లో వెళ్ళాం అనమాట. వెళ్తేనేమో అని ఇది సగం చరిత్ర అండి. మిగతా సగం చరిత్ర ఏంటి తెలిసిన, వాడు పల్లెటూరు వెళ్ళిన వాడు వెళ్ళి నార్మల్గా ఉండలేదు. ఈ ఆడమనిషి ఉంటుంది కదండి, ఈ ఆడమనిషి వీళ్ళు ఏకమై, ఇంకా ఆస్తి ఉంది కదా, ఆస్తి అంతా అతని పేరు మీద ఉంది, ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తి కోసం అని చెప్పి ఒక గ్రామానికి వెళ్ళి ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళని పట్టుకుని ఈ దిగ్బంధన చేశారు చూడండి. వాళ్ళని పట్టుకుని ఈ భార్య చచ్చిపోవాలని, ఫ్యామిలీతో వీళ్ళిద్దరూ చచ్చిపోవాలని, అన్ని రకాలుగాను చికాకులు ఎక్కువైపోయి ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని ఒక పెద్ద కట్టుబడి ప్రయోగం చేశారట. చేతబడి కాదండి, కట్టుబడి ప్రయోగం చేశారట. చేస్తే ఆవిడికి హెల్త్ బాగాలేదు, పూర్తి పడిపోయింది ఆవిడ, అతనికి బాగోలేదు. ఇవ్వాల్సిన వాళ్ళేమో నువ్వెవరని అడుగుతారు, నువ్వు తిరిగి వ్యాపారం స్టార్ట్ చేయి ఇప్పుడు ఇస్తూ ఉంటారు. ఇతను ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరూ అప్స్కాండ్ వెళ్ళిపోయారు, పూర్తిగా జీరో. ఈ జీరో మాదిరి నుంచి ఆ మనిషి ఎలాగ బయటపడతాడు, ఏం చేస్తాడు, మనం ఏం చెయ్యాలి ఇందులో, ఇది వెనకాతలు జరిగిన నమ్మక ద్రోహం అండి. దానికి సంబంధించి వాళ్ళు ఆ మంత్రగాళ్ళు ఇచ్చినటువంటి చిన్న 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 వస్తువులు, మూటలు, ఇంత ప్యాకెట్లు, మూటలు, చిన్న చిన్న పొట్లాలు అవన్నీ తెచ్చి వీళ్ళ ఇంటి నిండా కప్పెట్టిపోయాడు ఆ వెంకట్రావు గారు. కప్పెట్టిపోయాడు. కప్పెట్టిపోతే ఆవిడకి నిద్ర పట్టేది కాదట, నిద్ర పట్టేది కాదు, తిండి సాయించేది కాదు, సన్నంగా అయిపోయింది. తర్వాత పీడకలలు, రాత్రి అయితే చాలు ఆవిడకి ఇద్దరికీ బీపీలు హై, విపరీతమైన టెన్షన్లకు బీపీలు ఉంటాయి కదా అందరికీ, హై. ఉన్న రోగాలు మల్టిపుల్ అయిపోయి, మొత్తం మల్టిపుల్ అయిపోయి ఇంకా జరగాలి కదండి, ఆ ఇండస్ట్రీని కాచుకోవాలి కదా, ఇతను కాచుకోవాలని చెప్పి ఒక్కొక్క ఆస్తి అమ్ముకుంటూ దాన్ని కాపలాకి ఐటమ్, వైట్ ఎలిఫెంట్లే. మనకు ఏనుగుని ఎవడైనా గిఫ్ట్ ఇస్తే ఏమిటవుతుంది, అదే సినిమాలో లాగా మన నేల నాకేస్తాం అంతే. ఇంకా అలాగా దాన్ని ఆపుకుంటూ ఏనాటికైనా నా రోజులు మారుతాయి, ఏనాటికైనా నాకు ఎవరో ఒకరు వస్తారు, నాకు ఏనాటికైనా నాకు మంచి రోజులు వస్తాయని ఒక గుడ్డి విశ్వాసంతో అతను ఈ ఉన్న ఆస్తులు ఒకటి అమ్ముకుంటూ ఆ ఇండస్ట్రీ మీద పెట్టుకొని, అంటే కాపలా పెట్టుకోవాలి కదా, నెత పట్టుకుపోరు, చెరుకోసుకురు పట్టుకుపోతారు. ఈ రోజుల్లో మామూలుగా ఉన్నారా జనాలు? అక్కడ కాపలా పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చుకుని, వీళ్ళకి ఉత్త పుణ్యానికి జీతాలు ఇచ్చుకుని 6 సంవత్సరాలు మెయింటైన్ చేసేటండి అతను. ఇది ఎంత నరకమో ఆలోచించండి. ఆస్తులు దాచిపెట్టుకున్న కొనుక్కున్న ఆస్తులన్నీ కరిగిపోయాయి, అవన్నీ ఆ కట్టడాల కింద నలిగిపోయాయి. తర్వాత అతనికి ఆ దంపతులిద్దరికీ, వాళ్ళిద్దరికి, 3 పిల్లలిద్దరికి ప్రాబ్లం ఏంటంటే రాత్రి అయ్యేటప్పటికి అతను మంచం దగ్గర ఒక నిలబడేవాడంట. అంటే పిశాచమండి, దుష్టప్రయోగాలు కదా. మంచం దగ్గర ఒకటి నిలబడ్డం, లేదా ఒక ఆడది నిలబడి ఆ గోళ్లతోటి గుచ్చుతూ ఉండటం, క్షుద్రప్రయోగాలండి. దెయ్యాలు గోళ్లతోటి గుచ్చుతూ ఉండటం, క్షుద్రశక్తులు. అది దెయ్యం కావచ్చు, పిశాచం కావచ్చు, భూతం కావచ్చు, చెప్పలేం మనం. గోళ్లతోటి ఆ వ్యక్తిని గుచ్చుతూ ఉండటం, అతని భార్యనేమో స్లీప్ పారాలసిస్ మీదన పడి గొంతు నొక్కుతూ ఉండటం, నువ్వు చచ్చిపో అని చెప్పడం ఆవిడకి. ఎంత దారుణమైన విషయం ఏంటంటే, ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందంటారా? అసలు మనుషులేనా వాళ్ళు? అసలు వాళ్ళందరూ మనుషులో కాదో. అసలు ఈ వెంకట్రామ్ అన్నవాడు గనక వాడు ఒప్పుకోకపోతే ఇంత డిజాస్టర్ జరగదు కదండి జీవితంలో. ఆ ఇల్లంతా దెయ్యాల దెబ్బ చేసేసారండి, ఇల్లంతా. మేము ఏం చెయ్యాలి? మేము వెళ్ళి ఎన్ని తీయాలి? ఒక గొయ్యి కప్పెడితే ఇంకా 2 గోతులు కనపడుతున్నాయి, ఆ 2 కప్పెడితే ఇంకో 4 గోతులు కనపడుతున్నాయి. వాళ్ళ ఇంటి చుట్టూ 6 నెలలు తిరిగాను నేను. తిరిగి ఎన్ని రోజులు తిరుగుతున్నాండి. ఒక 2 రోజులు అయ్యేటప్పటికి బాగుంది, బాగున్నారా సార్? బాగున్నాను. మరో 4 రోజులు అయ్యేసరికి మీరు ఎక్కడున్నారమ్మా? మీరు ఎక్కడున్నారు? ఊళ్ళోనే ఉన్నాను. ఈలోపు మా ఆయన ఏమనేవాడు, నీకు భలే ఇది దొరికింది నీకు,
నేను ఆయన దగ్గర ఇంకా డబ్బులు తీసుకోలే, ఎందుకంటే నా మనసు ఒప్పలే. అటువంటి మనిషి దగ్గర డబ్బులు తీసుకునేది అన్యాయం కదా పాపం. ఫస్ట్ మనీ దిగ్బంధన విడదీసినప్పుడు తీసుకున్నా, ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా తీసుకోలేదు. మనసు ఒప్పలేదు, నాకు మనసు ఒప్పలేదు. మా టీం అందరం ఒకటే పని చేశామండి, ముందు ఆ ఇంటిని బాగు చేయాలి, వాళ్ళ ఇంటిని. పాపం ఎంత కష్టపడి ఒక డ్రీమ్ హోమ్ కట్టుకుంటాడు ఎవడైనా. ఆయన భార్య పిల్లల కంటే ఏముంటుందండి ఎవరికైనా. ఆవిడకి సంబంధించిన విషయాలు, ఆవిడ చచ్చిపోతుందేమో భయం. ఆవిడ ఏంటంటే పిచ్చిదానిలాగా అయిపోయింది. ఆవిడ ఆ పిచ్చిదానిలాగా అయిపోయిన వైఫ్ని పెట్టుకొని, అప్పుల పాలైపోయిన లైఫ్ని పెట్టుకొని, తర్వాత అన్ని రకాలుగా ఆస్తులు కరిగిపోయి ఒంటరిగా నిలబడిపోయి ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించండి. దానికి తోడి పిశాచాలు గోల, దెయ్యాలు. నేను వెళ్ళిని అన్నీ సెట్ చేయడం, అక్కడ వాళ్ళని ఎవరినో మేనేజ్ చేసి వాడు మళ్ళీ చేయటం, ఇది ఎప్పటికీ తెగేది. ఇది లాభం లేదని చెప్పి మేమేం చేసామంటే ఒక కార్యక్రమం పెట్టాం. ఒక కార్యక్రమం పెట్టి మా టీం అందరం కూడా కూర్చొని 41 రోజులు, 24 అనుకుంటా, 41 రోజులు కంటిన్యూగా ఇంట్లో ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళినట్టు రావడం, అక్కడ కూర్చోవడం, ఈ కార్యక్రమం అంతా చేయటం. ఒక్కొక్క గదిలోని వాడు పెట్టినవి చూస్తే ఇన్ని సంవత్సరాల గోస్ట్ హంటింగ్లో మత్తిపోయిందండి నాకు. ఇలాంటి క్షుద్ర ప్రయోగాలు, ఇటువంటి వ్యవహారాలు, మనీ దిగ్బంధన, తర్వాత అన్యోన్య దిగ్బంధన. అన్యోన్యత ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చికాకు వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంట్లోని మనశ్శాంతి లేదు, అష్టదిగ్బంధనం మొత్తం. అక్కడ అది వాళ్ళ ఫ్యాక్టరీవో ఏదో ఇండస్ట్రీవో, అక్కడ వాళ్ళు మనీ దిగ్బంధన చేశారండి. దిగ్బంధనలో మనీ అక్కడ. ఇంటికాడ ఏం చేశారనుకుంటున్నారు, అష్టదిగ్బంధనం. ఆ ఇంట్లోంచి వాళ్ళు సినిమాకు కూడా బయటికి వెళ్ళలేరండి, సినిమాకు కూడా బయటికి వెళ్ళలేరు. వాళ్ళ కన్నోరింటికి ఆవిడ వెళ్ళలేదు, వీళ్ళ కన్నోరింటికి ఇతను వెళ్ళలేడు. ఇల్లు వదలదు పట్టి ఇలాగా. గృహ దిగ్బంధనం, హౌస్ అరెస్ట్. అష్టదిగ్బంధనంలో పెట్టారు ఇలాగా. పద్మవ్యూహంలోని అభిమన్యులాగా దొరికాడు అతను. దొరికిన తర్వాత ఇంకా ఆవిడ ఏంటి, మేము వెళ్ళినప్పుడు కూడా ఆవిడ చాలా సీరియస్గా ఉండేది, పలకరించేది కూడా కాదు. మనసు ఇరిగిపోయింది ఆవిడకి. పైగా ఈ దెయ్యాలు ఆవిడ మైండ్ మొత్తం ఎత్తుకెళ్ళిపోయి, అదొక రకమైనటువంటి హింసాత్మకమైన కండిషన్లో ఇల్లంతా దెయ్యాలు తిరగటమే. ఇంకా హాల్లో దెయ్యం అంటే హాల్లో నీడలు, తర్వాత వాళ్ళ బెడ్రూమ్స్లో నీడలు, తర్వాత ఎక్కడ చూసినా ఎన్ని లైట్లు అయ్యి వెలుగు రాదు, ఎన్ని రకాలు చూడు. ఇంట్లో ఉండడానికి ఆవిడ జడిసిపోవటం, ఆయన ఒక్కడు ఇంట్లో ఉండడానికి ఆయన జడిసిపోవడం, 8 సంవత్సరాల వయసు వచ్చి. ఇవన్నీ కూడాను నిత్య నరకం అనుభవించారండి వాళ్ళు 7 సంవత్సరాలు. అనుభవించిన తర్వాత మేమేం చేసామంటే 41 రోజులు చేసాం, కార్యక్రమం చేసి ఏం చేయాలంటే చాలా గట్టిగా చేసాం. మళ్ళీ మామూలుగా చేయలే, చాలా గట్టిగా చేసి మొత్తం ఆ మనీ దిగ్బంధన అక్కడ ఎలాగైతే తీసామో ఇంటికాడ కూడా ఈ అష్టదిగ్బంధనాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసి ఆ అష్టదిగ్బంధనం సంవత్సరానికి ఒకసారి చొప్పున 2 సంవత్సరాలు చేసాం. అంటే సగం వర్కులు ఒకసారి, సగం వర్కులు ఒకసారి. ఎందుకంటే ఒకేసారి చేయడానికి కుదరదు. తర్వాత కొన్ని రకాల పద్ధతులు మేము చెయ్యం, ఒకటి కాదు. మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మాకు లిమిటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకోనండి అదంతా కూడా తీయగలిగాం మొత్తానికి. నాకు ఒకసారి అనిపించింది, ఏంటి మనం చేయగలమా ఈ పని, ఇది మనం ఎంతవరకు చేయగలం, ఏంటి పరిస్థితి అని. కానీ మొత్తానికి దేవి దయ వల్ల కంప్లీట్ అయింది, అమ్మవారి దయ వల్ల కంప్లీట్ అయింది. ఆవిడ మెల్లిగా కోలుకుంటోంది, ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటోంది. మీరందరూ బ్లెస్ చేయండి, నెమ్మదిగా కోలుకుంటోంది. అతను కూడా కేసులు అవి కొంచెం దూరం పెట్టి కొద్దిగా మళ్ళీ తిరిగి వ్యాపారం చేసుకునే పద్ధతిలో అతను ఏర్పాట్లు చేసుకుంటుంటే పడుతున్నాయి అన్నీని. అంటే పనులు అవుతున్నాయి, ఓ రూపాయి కళ్ళబడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇదివరకు అవి కూడా లేవు. ఎక్కడికైనా ఇద్దరు అప్పుకి ఎవరి దగ్గరికైనా వెళ్తే ఏళ్ళకేళ్ళు తిప్పటమే, ఎవడు రూపాయి కూడా ఎవడోను. అష్టదిగ్బంధనం అంటే అదండి, మనీ దిగ్బంధనం అంటే అది, అష్టదిగ్బంధనం అంటే ఇది. ఇల్లు కూడా దాటకుండా ఇంట్లో వాళ్ళు ఉరేసుకోవాలని వాళ్ళ ప్లాన్ అండి.
ఇది న్యాయమేనంటారా? ఎంత కక్ష ఉన్నప్పటికీ మనిషి జీవితాన్ని టచ్ చేసేంత ఉండకూడదండి. మనిషి జీవితాన్ని నాశనం చేసేంత పగ ఒక మనిషికి ఎవరి మీద ఉండకూడదు. ఎందుకంటే వీడెప్పుడు సస్తాడో తెలియదుగా. మనిషి ఈ లోకంలోకి వచ్చిందే తిరిగి వెళ్ళిపోవడానికి, ఉండిపోవడానికి కాదు కదా. వాడికి ఎన్ని శిక్షలు పడతాయో నేను వాడిని వాచ్ చేస్తూనే ఉన్నాను, వెంకట్రావు గారిని. కంటిన్యూస్ వాచింగ్ ఇప్పుడు కూడా. ఎందుకంటే అన్యాయానికి హద్దు ఉండాలండి, అన్యాయానికి హద్దు ఉండాలి. వాడికి పిల్లలు ఉన్నారు, కూతురు కొడుకు. వాళ్ళకి జరుగుతాయి ఇవన్నీ, ఖచ్చితంగా జరుగుతాయి. ఆ పిల్ల నడవడికి మంచిది కాదు, వాడి కూతురు నడవడికి మంచిది కాదు. అది ఏకంగా ఈ పాపాలు ఫలితం అండి. మనం చేసిన పాపాలు మన పిల్లల్ని వెంటాడతాయి, ఇది నిజం. వీడిని వెంటాడినట్టు కదా, మరి వీడికి ఆ చిత్రహింస అయిపోద్ది కదా, అయిపోద్ది. మేము తిగడానికి ప్రయత్నించినప్పుడు ఆ దుష్టశక్తి నాతో పలికిన మాట ఏంటి తెలిసిన, నువ్వు ఎక్కువగా మాట్లాడి నువ్వు నన్ను ఏదైనా అడ్డు పెట్టావంటే నిన్ను చంపేస్తానని చెప్పింది. నాకు నీకేం అవసరం, నీకేం సంబంధం ఏంటి నీకు, నువ్వు చేయడానికి ప్రయత్నిస్తున్నావు, అష్టదిగ్బంధనం చేసి ఈ ఇంట్లోనే వాళ్ళు చచ్చిపోవాలి అంతే అన్నది. అది కుదరదు కదా, నేను ఒప్పుకోనుగా. నువ్వెలా ఊరుకుంటావు, నేనెలా ఊరుకుంటాను? నేను వస్తే నువ్వెలా ఊరుకోవు, నువ్వు వస్తే నేను ఊరుకోను అని చెప్పి మాకు యాక్సిడెంట్లు అయ్యాయి ఈ క్రమంలో. నిజమండి, యాక్సిడెంట్లు అయ్యాయి మా వాళ్ళకి, మా టీంకి యాక్సిడెంట్లు అయ్యాయి. బాధలు పడ్డాం, నరకయాతనలు పడ్డాం అన్నీ. ఆ ఓనర్ గారు అన్నారు, మీకు రుణం ఎట్లా తీర్చుకోవాలి, నేను సెటిల్ అయ్యి మొత్తం అంతా మళ్ళీ నేను రైజ్ అయిపోయిన తర్వాత మీకు నేను తీర్చుకుంటాను రుణం అన్నాడు. వద్దండి బాబు, కనీసం మాకు ఆత్మతృప్తి అయినా ఉంటుంది. మీరు ముందు బయటపడి నిలదొక్కుకోండి. ఎవరైతే మిమ్మల్ని భూస్థాపితం చేసేయాలనుకుంటున్నారో వాళ్ళ కళ్ళ ముందే ఎదిగి చూపించండి. అంతేగాని 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు ఎప్పుడు పాడవరండి, ఇది నిజం. లేకపోతే ఎక్కడి కేసు? 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు, మంచి హృదయంతో ఉన్నవాళ్ళు తాత్కాలికంగా కష్టాలు అనుభవిస్తారు, తాత్కాలికంగా నరకం అనుభవిస్తారు. అది కొన్ని సంవత్సరాల వేళకు ప్రళంగా అయింది అంతే. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నాశనం కారు. ఎవరైతే కష్టాలు జీరోకి వచ్చేస్తారో, అన్యాయంగా జీరోకి వస్తారు, అన్యాయానికి గురైన వాళ్ళు ఎన్నడైనా నిలబడతారు, ఖచ్చితంగా నిలబడతారు. అట్లాగే అన్యాయం చేసిన వాళ్ళకి ఉందండి కథ, మామూలు కథ ఉండదు. అదెవడు రెండో వాడు అన్నాడు కదా, తోడు దొంగల్లో రెండో వాడు కుమరరునో వాడికి పుట్టిన చిన్న బేబీకి వాడికి పాప ఎవరు పుట్టారట. పాపం అదెంత పాపం చేసుకుందో, ఇలాంటి వాడు కడుపున పడింది. పడితే ఆ పిల్లకి పుట్టిన దగ్గర నుంచే పేగుల్లో ప్రాబ్లం, బతుకుతుందో లేదో చెప్పలేమని డాక్టర్లు చెప్తే నెల వెళ్ళి వాడు వేలు ఖర్చు పెట్టుకొని ఆ పిల్లకి ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటున్నాడు. ఎప్పుడూ నరకమే. వీడికేంటైందంటే వాడి కూతురు జెండాపై కవిరాజు. ఎప్పుడు పడితే అప్పుడే, ఎవరు పడితే వాళ్ళతో చెక్స్ వెళ్ళిపోతుంటుంది. ఆ వెళ్ళిపోయిన పద్ధతికి ఏదో చేసుకొని వస్తూ ఉంటుంది. అది వాడి విలేజ్కి దగ్గరలో వాడికి నమ్మకస్తుడైన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ తీయించుకుని మళ్ళీ ఆ పిల్లని చాలా పవిత్రురాలని చెప్తూ ఉంటాడు. అర్థమైంది అనుకుంటాను నేను. ఆ అమ్మాయి ఎవరెవరితోనో తిరగటం, తిరిగిన ప్రతిసారి 3-5 రోజులు లేకుండా వెళ్ళిపోవటం, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమీ తెలియనట్టు ఇంట్లో ఉండటం, ఆ తర్వాత మరికొంతకాలానికి ఎక్కడికో తీసుకెళ్ళి లేడీ డాక్టర్ చేత తీయించి మళ్ళీ మనిషిని చేసి ఇంట్లో పెట్టడం. అది ఎక్కువ రోజులు ఉండదు. ఇది జరుగుతోంది ఇప్పుడు వాడికి కూతురుతో జరుగుతోంది, రేపు కొడుకుతో జరుగుతుంది. వాడికి మనశ్శాంతి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. ఎందుకంటే ఇంత అన్యాయం చేసి అన్నం పెట్టిన వాళ్ళకి ఎప్పుడైతే మనం కృతజ్ఞత లేకుండా కృతజ్ఞత చూపించామో వాళ్ళని భగవంతుడు వదిలిపెట్టాడు. కాలం వదిలిపెట్టదు. దేవుడి సంగతి నాకు తెలియదు, కానీ కాలం అయితే వదిలిపెట్టదు. దేవుడు మంచివాడు కాబట్టి వదిలేస్తాడేమో, కానీ కాలం మాత్రం వదిలిపెట్టదు. వాడు ఎటువంటి తీర్పు పొందుతాడో ఆ రోజు నేను
ప్రత్యేకంగా ఒక వీడియో చేసి మరీ మనం వాళ్ళందరికీ చెప్తాను. వాడు ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు. తర్వాత వాడు ఎవరెవరికైతే అప్పులు ఇచ్చాడో వాళ్ళు ఎగ్గొట్టడం మొదలెట్టారట ఇప్పుడు. నేను వాడి మీద ఒక నెట్టేసి ఉంచాను ఏం జరుగుతుందో చూద్దామని. మనకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే, వాడు ఈ పట్టుకెళ్ళిపోయిన డబ్బు అంతా ఇంట్రెస్ట్లకు ఇస్తున్నాడు కదా, ఇది కొట్టుకొచ్చిన డబ్బే అని అక్కడ తెలుసు కదండి. కష్టార్జితానికి దిక్కు లేదు, కొట్టుకొచ్చిన డబ్బుకి ఇంకేముంది చెప్పండి. అందుకని వాడికి లక్షలు లక్షలు ఎగ్గొడుతున్నారు జనాలు. కొట్టుకొచ్చిందే కదా వాడు మన్నేం అడుగుతాడులే అని. ఎందుకంటే సైకిల్కి చైన్ వేసుకోవడం కూడా డబ్బులు లేనివాడు అకస్మాత్తుగా లక్షలతో వచ్చాడంటే ఏంటి అర్థం? ఏదో డిజాస్టర్ చేసి వచ్చాడని అర్థం. ఆ డబ్బుకి వాడికి భరోసా ఎలా ఉంటుందండి? ఈ ఓనర్కి ఉంటుంది భరోసా. అందువల్ల ఇప్పుడు ఇతను అమ్ముకు ఈ 7 ఏళ్లలో ఇతను అమ్ముకున్న ఆస్తులు మళ్ళీ రెట్టింపు కొనుక్కోగలుగుతాడు. ఎందుకంటే కష్టార్జితం, ఓన్ కెపాసిటీ. అన్యాయం చేయలేదు, గురయ్యాడు. అన్యాయం చేయడం తప్పు, గురవడం కాదు. మోసగించడం తప్పు, మోసపోవడం తప్పు కాదు. కాబట్టి ఖచ్చితంగా కాలం అతన్ని చూస్తుంది. అలాగే అదే కాలం అటు రివర్స్లో చూస్తోంది, ఆల్రెడీ చూస్తోంది. వాడి పేరేంటి, ఆ వెంకట్రావుకి. వాడి వేషం నేను చూశాను కదండి బాబో. ఈసారి నేను నమ్మక ద్రోహుల లిస్టులో ఆ బాడీ లాంగ్వేజ్ అంతా చెప్తాను మీకు, చూడండి. ఇది ఫ్రెండ్స్ జరిగిన విషయం. ఇప్పుడు ఈ ఓనరు అతని భార్యని బాగు చేసుకొని, వ్యాపారాన్ని బాగు చేసుకొని, తిరిగి చిన్నపిల్లలు అడుగులు వేసినట్టుగా వేస్తున్నాడు అతను. త్వరలోనే పరుగులు తీస్తారు వాళ్ళు, బాగానే ఉంది. మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈసారి నేను అటువైపు వెళ్ళినప్పుడు నేను ఆ ఇండస్ట్రీని, నేను బాగు చేసిన ఇండస్ట్రీని మీకు చూపిస్తాను నేను, ఓకేనా? ఇక చెడిపోతున్న విషయాలు ఎప్పుడైనా చెప్తే నేను మీ వీడియోస్లో, వేరే వీడియోస్లో కూడా ఈ విషయం చెప్తాను. దిగ్బంధన కేసులో మనం అనుకున్నాం కదా వాడికి ఇలా అయింది అని. సో ఫ్రెండ్స్, మీరందరూ ఆ ఓనర్ని బ్లెస్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ఎక్కువ మంది ఆశీర్వాదం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడే దారి భగవంతుడు చూపిస్తాడు. అటువంటిప్పుడు మనం ఎవరికైతే ఆశీర్వాదం ఇస్తామో మనల్ని కూడా దేవుడు చూస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ అష్టదిగ్బంధన. నిన్న చెప్పుకున్నది దిగ్బంధన, మనీ దిగ్బంధన. ధనలక్ష్మిని కట్టేశారు అక్కడ, ఇక్కడ జీవితాన్ని కట్టేశారు. చంపలేదు, జీవితాన్ని కట్టేశారు. అది చంపడం కంటే దారుణం. కనుక ఇటువంటి క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయి, ఇంత అసహ్యకరమైన పిశాచాలు లాంటి మనుషులు ఉన్నారు అంటే మనం ఎలాంటి వాళ్ళని నమ్మాలి, ఎలా నమ్మాలి మనమే చెక్ చేసుకోవాలి. ఎంత తెలిసిన వాళ్ళైనా సరే యాసిడ్ టెస్ట్ చేసి తప్ప దగ్గరికి రానివ్వవద్దు ఈ రోజుల్లో. ఆ ఓనర్ చేసిన తప్పు అదే. చిన్నప్పటి నుంచి తెలిసినవాడే కదా అంటే తెలిసినవాడే తీస్తాడు గొయ్యి ఎప్పుడైనా, తెలియని వాడు తీయడు, ఆలోచిస్తాడు. పూర్తిగా తెలియనివాడు ఎవడు కూడా తీయడు, ఆలోచిస్తాడు. ఇంటి కుక్క, మన ఇంటికి కాపలా పెట్టిన కుక్క కరిచిందనుకోండి, మన కాపాడేవాడు ఎవడు? బయట నుంచి కుక్క వచ్చి కరిస్తే మనం తలుపులు వేయడమో లేకపోతే కుక్కల వానికి ఇచ్చేయడమో ఏదో చేస్తాం. ఇంటి కుక్క కరిస్తే అదనమాట. అలాగే ఇంకొక ఇది కూడానండి, జాగ్రత్తగా ఉందాం అందరం కూడా. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో ముఖ్యంగా. అందుకే నేను ప్రదర్శించవద్దు అంటున్నాను నేను. ఇంకో విషయం ఏంటంటే, ఇంటిలో ఉన్నవాడు తలుపులు తీస్తే ఏ దొంగ రాడు చెప్పండి? వస్తాడు కదా. ఇంటిలో కాపలా పెట్టుకున్నవాడు తలుపులు తీస్తే ఏ దొంగ అయినా వస్తాడు, హంతకుడు కూడా వస్తాడు. రెండు కలిపి వీడు వచ్చాడు ఇంట్లోకి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ ఇష్యూ? మనం ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, ఎవ్వరిని కూడా అంత సులభంగా నమ్మకండి ఈ రోజుల్లో. నమ్మకండి, 1కి 10 సార్లు చెక్ చేసుకోండి, మంచి చూసుకోండి, మంచి చెడు చూసుకోండి. చూసుకొని వాళ్ళని ఎంతవరకు రానివ్వచ్చు, వీధి గుమ్మం వరక, ముందు హాలు వరక, లేకపోతే గెస్ట్ రూమ్ వరక ఆలోచించుకోండి. ఆలోచించుకుని కానీ ఎవరిని ఎంట్రీ ఇవ్వకండి. అలాగే మీ కొట్టులో, మీ వ్యాపారాల్లో, మీ పార్ట్నర్స్ ఎవరైనా కానీ ఎంతవరకు వాళ్ళని నమ్మచ్చు అన్నది చూసుకోండి, చూసుకుని చెయ్యండి. మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా నడిస్తే పడిపోం, ధీమాగా నడిస్తే పడిపోతాం. కనుక జాగ్రత్తగా నడుద్దాం, జాగ్రత్తగా ఉందాం. ఇటువంటి క్షుద్ర ప్రయోగాలు ఇంకా ఈ రోజుల్లో చేసేవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఎవరికి ఎటువంటి బుద్ధులు పడతాయో తెలియదు. కాబట్టి మన బుద్ధిని మనం షార్ప్ చేసుకుని మన ఎవడేం చేయలేడు ఇలాంటి విషయాల్లో. సో ఈ స్టోరీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని రియల్ నిజ సంఘటనలు మన నిజ జీవితంలో మనకు ఎదురయ్యే, మన చుట్టూ ఉండే
రక్త పిశాచాలని మీకు పరిచయం చేసేటటువంటి మన అసలైన దెయ్యాలు, అసలైన పిశాచాలు, అసలు అవి ఏం చేస్తాయండి? అసలైన దెయ్యాలు, పిశాచాలు వాటిని ఉపయోగించేవాళ్ళు, వాళ్ళకి అవి కావు. అందువల్ల ఇటువంటి కండిషన్లో పడిపోయిన ఒక కుటుంబాన్ని, ఒక వ్యవహారాన్ని, ఒక సంస్థని కాపాడిన పుణ్యం తప్పనిసరిగా మనకు ఉంటుందని నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. సో మీకేమనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. అట్లాగే వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అందుకే నేను చాలా వీడియోలో చెప్తున్నాను, డబ్బులు దాచుకోండి అమ్మా, దాచుకోండి 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 అని చెప్తున్నాను. దాచుకోండి, జాగ్రత్తగా ఉండండి, నమ్మకండి. ఓకేనా అండి? సో ఇది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మచ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉందో లేదో చూసుకోండి. ఇంగ్లీష్లో ఏమైనా వస్తున్నట్లయితే ఆటో డబ్బింగ్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా అండి? సో మరొక ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్, జై హింద్.